చాలా భరించి అయితే మీరు సహనంతో నడిపిస్తున్నారు సార్. ఏంటి వాట్ ఈస్ యువర్ విజన్? మనం సైతం ఇంకా 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 పెద్ద చేయాలంటే మనం సైతంలో ఒక 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 ప్రాజెక్ట్ అనుకున్నానమ్మా. సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్ అని ఒక అనాథాశ్రమం, వృద్ధాశ్రమం పెట్టాలని ఒక బాగా ఒక పెద్ద తోటలాగా, పెద్ద పెద్ద చెట్లతో తోటలాగా పెంచి ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి చుట్టూరు ఒక వాకింగ్ ట్రాక్ లాగా చేసి ఈ తోటలో గ్లాస్ రూమ్స్లో పేషెంట్లను పెట్టాలన్న కోరిక. ఆ తోట కనిపిస్తూ ఉండేలా, అంటే అతనికి పక్షి, నీళ్లు, మనిషి కనపడి తను బతికే ఉన్నానని బతికినంతకాలం అనుకోవాలని. అది ఎందుకంటే వృద్ధాశ్రమాలు అంటే నేను చూసిన ప్రపంచం వరకు, ప్రపంచం అంతా నేను చూసింది మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా అంటే కరోనా కంటే భయంకరమైన వ్యాధి ప్రతి మనిషికి వచ్చేది ఒకటే, వృద్ధాప్యం. అనివార్యమైన వ్యాధి చావుకు ముందు వస్తుంది అది. ఏ వ్యక్తి అయినా లేచి తనంతటా తాను బాత్రూమ్కి వెళ్లకుండా అక్కడే బాత్రూమ్ చేసుకుంటే 2 గంటల్లో రోడ్డు మీద వేసేస్తున్నాము. ఆ రోడ్డు పేరు వృద్ధాశ్రమం అంటున్నాము. అవి చాలా దారుణంగా ఆ పరిస్థితులు ఉన్నాయి నేను చూసినంత వరకు. స్వప్న, నేను ప్రపంచం అంతా అంటలా. సో అక్కడి నుంచి ఆ మనిషి బతికినంత వరకు నేను బతికే ఉన్నాను అనిపించాలని నేను దత్తత తీసుకోవాలని నా కోరిక. సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఇప్పుడు హీరో శివాజీ ఒకసారి నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడు కరోనాలో పంచమని. నేను ఇంకో 3 లక్షల రూపాయలు వేసి ఒక అంబులెన్స్ చేయించా, ఒక బండి కొని. అలాగ ఒక అంబులెన్స్ తిరుగుతుంది. అలాంటి అంబులెన్స్లు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో మీలాంటి అందరి విష్ ఉంది. సో అందరినీ చుట్టూరా పెట్టుకొని ఆ ఆశ్రమాన్ని నడిపి అందులోనే అని నా కోరిక. అయ్యో